పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 96651139. ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదండి, మా టీం ఒక్కరిది కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరిది. లాస్ట్ ఇయర్ కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వకపోతే ఆడియన్స్ థియేటర్ రాలా, వాళ్ళు మాకు ఛాలెంజ్ ఇస్తున్నారు. మేము మీ సినిమా చూడాలంటే మీరు సినిమా దాని తగ్గట్టు మీరు సినిమా చేయాలని చెప్పారు. సో మీ అందరి ఛాలెంజ్కి ఆన్సరే విరూపాక్ష. సో ప్లీజ్ దయచేసి మీరందరూ సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. మీ అందరికి ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మా టీం అంతా ఇచ్చింది. మా టీం అందరి సక్సెస్ ఇది. మా ఫిల్మ్ ఇండస్ట్రీ అందరి బ్లాక్ బస్టర్ ఇది. సో మా ఫిల్మ్ ఇండస్ట్రీ కొడితే ఇలా ఉంటుంది దెబ్బ. అండ్ ఒకటండి, ఈ సినిమా గురించి టెక్నీషియన్ గురించి చెప్పాలని చెప్పకుండా ఉండలేను. కాకపోతే వాళ్ళందరికీ థ్యాంక్స్. మీ అందరికీ ఆకలేస్తుంది, అలాగే మాకు కూడా ఆకలేస్తుంది, అర్థమైంది. సో సో చాలా షార్ట్గా చెప్తాను. ఈ సినిమాకి ఒక మెయిన్ ఆర్టిస్ట్ అందరూ మర్చిపోయారండి, నేను మాత్రం మర్చిపోలేను. అది కార్తిక్ తప్పు, చాలా తప్పు. ఇట్స్ వెరీ రాంగ్ ఆన్ ఎవ్రీబడీస్ పార్ట్ టు ఫర్గెట్ దట్ మెయిన్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ఎవరో కాదండి, కాకి అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, అదే దాని రెక్కలను చూసారా? సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది యాక్టర్స్ ఆఫ్ కాకి ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. అండ్ కమింగ్ టు డబ్బింగ్, పప్పు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకెంత కోడి కూడా మర్చిపోయాను, సారీ. యువర్ లవ్, నేను కాదు లవ్, ఆ కోడి. సో పప్పు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఎంతో నేను కష్టపడినా కానీ మీరు నన్ను వదలలేదు. ప్రాపర్గా వాయిస్ వచ్చేంత వరకు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, నాతో చెప్పిస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను మర్చిపోయే లోపల మళ్ళీ నేను యాక్సిడెంట్ టైంలో ఉన్న నా డాక్టర్స్ పేరున ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. మీరు నా మీద చేసిన ఏం ఆడుతున్నాను, సరే, మీరు నాకు చేసిన హెల్ప్ మామూలుగా మర్చిపోలేనండి. సో టు ఆల్ మై డాక్టర్స్ హూ గేవ్ మీ మై లైఫ్ బ్యాక్ అగైన్, హూ బాట్ మీ బ్యాక్ టు లైఫ్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ స్టేజ్ మీద నన్ను తీసుకొచ్చిన మా ముగ్గురు మావల్కి నేను మర్చిపోనండి. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. అండ్ మా డైరెక్టర్స్ మారుతి అన్న అండ్ గోపి అన్న, వీళ్ళు ఎప్పుడు నా మంచి కోరేవాళ్ళే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ మేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్, మీరు వచ్చినందుకు. అండ్ అలాగే మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే కెమెరా వాళ్ళు పట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఫొటోస్ తీసే వాళ్ళ వరకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. టు ఆల్ ద రిపోర్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా సినిమాకి పనిచేసిన పిఆర్ఓస్ వంశీ కాక, నాని, మధు గారు, అండ్ మా హౌస్ఫుల్ డిజిటల్ టీమ్ వినీత్ అండ్ సందీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ అందరు కంటిన్యూస్ సపోర్ట్ ఉండడం వల్లే మేము చాలా మన సినిమాని మనం ముందు తీసుకెళ్తాం, ఆడియన్స్ ముందు తీసుకెళ్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది ఆడియన్స్. మీరంతా చాలా ధైర్యవంతులండి, నాకంటే ఎక్కువ చాలా ధైర్యంగా సినిమాని చూశారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆడియన్స్, తెలుగు సినిమా ఆడియన్స్, తెలుగు ఫిల్మ్ లవర్స్, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్, మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్ ఒక నిమిషం, మీ అమ్మగారిని స్టేజ్ మీద రమ్మని చెప్పా ప్లీజ్. తీసుకురాపో, తీసుకురాపో అమ్మా, మీరు రావాలి. కార్తీక్ గారి అమ్మగారిని వేదిక ద్వారా స్వాగతం పలుకుతున్నాం. అమ్మా రండమ్మా ప్లీజ్. వివేక్ చాలా వివేకంతో రా, గర్వంతో రా. మీ అబ్బాయి ఒక హిట్ డైరెక్టర్ ఇప్పుడు.
ఏం వేక్ హ్యాపీయా? హ్యాపీ సార్. సో కార్తిక్, మీ అమ్మగారు చెప్పు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈస్ విరూపాక్ష టీమ్ సక్సెస్ కాకుండా ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరు సక్సెస్ అండి. ఈ బ్లాక్ బస్టర్ మీ అందరు ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ మిమ్మల్ని డెఫినెట్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. డెఫినెట్లీ మేము అందరూ థియేటర్కి వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. మీ దగ్గర ఉన్న సక్సెస్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కలిసి మీకు విజయాన్ని థ్యాంక్ యూ అందించారు. టీచర్.